వాటిని పార్టీ ఆమోదించడం జరిగింది. కాబట్టి మన అన్నగారి సారథ్యంలో అన్నగారి కమిటీలు అంటే క్లస్టర్లు, యూనిట్లు, మండల పాటు బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లను ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు పాత పద్ధతిని, పాత సంస్కృతిని మళ్ళీ తీసుకొచ్చేసి పార్టీలో జరగాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఉత్సాహం ఉండాలి, ఆ ఉత్సాహాన్ని నింపాలి. పార్టీలో పదవులు పొందిన వాళ్ళు ప్రతి ఆ గుర్తింపు దక్కుతుంది అని చెప్పేసి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఈనాడు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మన నియోజకవర్గంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం, అలాగే గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, క్లస్టర్లు, యూనిట్లు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు వీళ్ళందరూ కూడా వీటితో పాటు గ్రామ డిస్ట్రిబ్యూట్ చేశారమ్మా. ప్రమాణ స్వీకారం పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారా? పెట్టుకున్నారు. నేను చెప్పినట్లు మీరు కూడా పలకండి. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవా భావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, నిధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.
హరిముల్లా గారికి స్టేజ్ అలంకరణ ప్రస్తావించే మండల నాయకులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మనకు ఇప్పుడు సీనియర్ టీడీపీ నాయకులు పెద్దలు కంచర్ల సురేష్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా